ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ శుభాభివందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలంన నీకే కృతజ్ఞతాస్తుతులు యేసయ్యా. భూమి ఆకాశములను సృజించిన దేవుడవు, రాజులకు రాజువుగా ఉన్నావు తండ్రి. ఈ ఉదయకాలంన మా హృదయాలను మీ చేతిలోకి అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని పరిశుద్ధం చేయండి యేసయ్యా. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 28వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన దేవుడు. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను చూస్తావు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎంత దేవుణ్ణి ఘనపరుస్తారో మీ జీవితాల అద్భుత కార్యములు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా అడిగితే ఎలా ఉన్నారండి అని అడిగితే దేవుని కృపలో నేను బాగున్నానని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు దేవుడు నామాన్ని నువ్వు మహిమపరిచి బిడ్డగా ఉంటావు. హల్లెలూయా. ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన దేవుడండి. యేసయ్య మన రక్షకుడు, మనల్ని ప్రేమించే దేవుడు. ఆమేన్. తల్లిదండ్రులు కంటే ఎక్కువ ప్రేమ మన పైన చూపించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనకు ఆయన రక్షణగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు, ఒక కోటగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి పడుకొని ఉదయం లేవడం ఆయన ఇచ్చిన కృపనే. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది రాత్రి పడుకొని నిద్రలోనే చనిపోతుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఉదయం లేచి ఆయనను స్తుతిస్తున్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే. ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యేసయ్యా, ఈ ఉదయకాలంన ప్రతి ఒక్కరిని, దేశ విదేశాల్లో ఉన్న అధికారుల్ని, ప్రజల్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. రక్షణగా ఉండండి, ఆశ్రయంగా ఉండండి. యేసయ్యా స్తోత్రం. అందరికీ తోడు నీడగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును.